Summer heat nu cool shades తో beat చేయండి. Mr. Opticals Mr. Cool offer. Up to 75% off in summer glasses. ఖమ్మంలో పనిచేస్తున్నటువంటి ఒక సిఐ ఒక మహిళను ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకుంటానని చెప్పి ఫిర్యాదు చేయడానికి వచ్చినటువంటి బాధితురాలకు ఆయన అన్యాయం చేశాడని ఆమె పోలీసులను ఆశ్రయించింది. తన భర్తతో విడాకులు ఇప్పించి 2.5 సంవత్సరం పాటు తన జీవితంతో ఆడుకున్నాడు. అలాగే 2 సార్లు అబార్షన్ కూడా చేయించాడు. సో ఇప్పుడు విధిలేని పరిస్థితుల్లో తన నుంచి తనకు ప్రాణహాని ఉంది అనేటువంటి ఉద్దేశంతో పోలీసులను ఆశ్రయించింది. ఆ తర్వాత మీడియా ముందు కూడా వచ్చింది ఒక బాధిత మహిళ. ప్రస్తుతం ఆమెతో మాట్లాడదాం. ఖమ్మం సిఐ రాజు నాయక్ ఏ విధంగా మోసం చేశాడో, ఏ విధంగా నమ్మించాడో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లైవ్ కాల్లో ఉంది. అమ్మా, ఎలా పరిచయం అయ్యారు మీకు? సిఐ అసలు ఎలా పరిచయం అయ్యాడు? సార్, అది నా భర్త మీద కంప్లైంట్ ఇవ్వడానికి నేను పిటిషన్ కోసమని అక్కడ ఉమెన్స్ పిఎస్కి వెళ్ళాను సార్. కొంచెం మా ఇంట్లో ఆయన ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పేసి సాల్వ్ చేయమని వెళ్ళాను సార్. అయితే అక్కడ పిటిషన్ తీసుకొని నీకు న్యాయం చేస్తా అని చెప్పేసి అక్కడ పిటిషన్ లో నుంచి నా నెంబర్ తీసుకున్నారు సార్. తీసుకొని నాకు తరచూ మెసేజ్లు చేయడం, కాల్స్ చేయడం, నీ ప్రాబ్లమ్స్ నేను క్లియర్ చేస్తా, ఏముంది అసలు మీ సమస్యలు ఏంటి అని అడిగి కొంచెం చనువుగా మాట్లాడుకుంటూ నాకు ఫోన్లు మెసేజ్లు పెట్టడం మొదలు పెట్టారు సార్. ఇక లాస్ట్ కి ఏంటి సార్ అని ఒకనొక సందర్భంలో మాట్లాడి అడిగాను సార్. ఏంటి సార్ ఇట్లా కాల్ చేశారంటే నైట్ బై మిస్టేక్ అన్నారు, మాట్లాడొచ్చా అంటే మాట్లాడండి, నువ్వంటే నాకు ఇష్టం, అది ఇది అని చెప్పారు సార్. అంటే అదేంటి సార్ అంటే, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను, నువ్వంటే నాకు ఇష్టం, నువ్వు లైఫ్ లాంగ్ నువ్వు నాకు కావాలి, ఇది ఫిక్స్ అని చెప్పారు సార్. అట్లా కాదు కదా సార్, నేను నా బ్రతికే బాగలేదు, నేను ఇక్కడ నాకు న్యాయం చేయమని వచ్చాను, మరి ఇలా ఎట్లా సార్ ఇట్లా అని నేను అడిగాను. అడిగితే ఎందుకు సెట్ అవ్వదు, నువ్వేదో మైండ్ లో పెట్టుకున్నావు, నువ్వు ఇబ్బంది పడుతున్నావు, నువ్వేం టెన్షన్ పడకు, నేను సాల్వ్ చేస్తా, ప్లీజ్ ప్లీజ్ అని ఇక మెసేజ్లు సార్. నైట్ పెట్రోలింగ్ అప్పుడు ఇంకా రకరకాలుగా ఇక మధ్యలో డ్యూటీకి వెళ్ళినప్పుడు మస్తు మెసేజ్లు పెట్టి ఇక బాగా ఇబ్బంది పెట్టాడు. నాకు మగపిల్లలు 2. అంటే నేనన్నా మీకు వైఫ్ ఉంది కదా సార్, అట్లా అంటే ఆమెకి డివర్స్ ఇస్తే ఆమె హెల్త్ బాగాలేదు, ఆమె హెల్త్ కండిషన్ మంచిగా లేదు అని చెప్పారు సార్. అంటే సరేగా అంత బాగా బతిలాడారు సార్, చాలా ఒక 10-15 డేస్ బతిలాడారు. ఇక సరే అని చెప్పేసి నా సిచ్యువేషన్ కూడా బాగాలేదని చెప్పేసి సరే అని చెప్పేసి నేను ఓకే చెప్పాను సార్. ఓకే చెప్పిన తర్వాత మాట్లాడడం మొదలుపెట్టి, నీకు ఆడపిల్లలు నాకు లేరు, 2 మగపిల్లలే, నీ పిల్లలు నా పిల్లలు లెక్క చూసుకుంటా అని చెప్పారు సార్. పెళ్లి చేసుకుంటా, నేను లైఫ్ లాంగ్ నాతోనే ఉండాలి అని చెప్పారు సార్. సరే అని చెప్పి నేను అన్నాను సార్. అన్నాక కేసులు పెట్టారు నా భర్త మీద. నడుస్తుండగానే ఆయనకి డివర్స్ ఇప్పించారు సార్. ఆయన కూడా ఇబ్బంది పెట్టారు, కొంచెం ఇబ్బంది పెట్టి డివర్స్ ఇప్పించారు. డివర్స్ ఇప్పించిన తర్వాత ఇక అది డివర్స్ కేసు, ఈ కేసులు ఫస్ట్ కేసులు పెట్టారు సార్. ఇవి నడుస్తుండగానే మేము హైదరాబాద్ పాప స్టడీ కోసం వెళ్ళాము. ఆమె కాలేజీకి వెళ్ళిన సమయంలో ఈయన వచ్చేవారు, సిఐ రాజు గారు వచ్చేవారు. వచ్చి నాతో పాటు నాతో రిలేషన్ పెట్టుకున్నారు సార్. ఆ రిలేషన్ కాస్త ఇక అట్లా ఉండబట్టి నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది సార్. వచ్చిన తర్వాత టాబ్లెట్స్ ఏవో తీసుకొచ్చాడు, అక్కడికి వెళ్ళి మాస్క్ పెట్టుకొని వెళ్ళి టాబ్లెట్స్ తీసుకొచ్చాడు. టాబ్లెట్స్ తీసుకొచ్చి చేస్తే నేను వేసుకున్నాను సార్. ఒక 10-15 డేస్ 12 డేస్ ఎంతో 2-3 years దగ్గర అవుతుంది కదా. ఇబ్బంది పడ్డాను సార్. ఇబ్బంది పడ్డా ఓకే పర్లేదు, మళ్ళీ బాగానే ఉన్నాము. మళ్ళీ అదే ఇయర్ లో ఖమ్మం వచ్చాం సార్. 2024లో ఆగస్ట్ లో వచ్చాం. ఖమ్మం వచ్చిన తర్వాత కూడా కలిసాం. మళ్ళీ అట్లనే అయితే పిల్ల టాబ్లెట్ తీసుకొచ్చా, ఏంటి అని అడిగితే చెప్పాడు సార్. నాకు ఆ పేరు కూడా సరిగ్గా తెలియదు. 2 సార్లు అబార్షన్ చేయించడం కాదు సార్, మెడిసిన్స్ ఇచ్చారు. అంటే ఎమ్మటే టెస్ట్ చేసుకోవడం మెడిసిన్, ఆ టాబ్లెట్స్ ఇచ్చారు. అంటే 2 సార్లు ప్రెగ్నెన్సీ వచ్చింది మీకు ఆయన వల్ల. ఇక్కడికి వచ్చాక కూడా మళ్ళీ 9 months అలా తర్వాత కూడా అలాగే అయితే, అది సరిగ్గా అయిందో లేదో కూడా తెలియదు, ఏదో పిల్లి తీసుకొచ్చి ఇచ్చారు సార్. ఇది కూడా నీ వమ్ము అయిందని చెప్పేసి టెన్షన్ పడుకుంటా ఆయన ఇక తీసుకొచ్చి ఇచ్చారు. నేను వాడాను సార్, ఇబ్బంది పడ్డా. మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్నాను. పిల్లలు పెద్ద పిల్లలని చూస్తే బాగోదని ఆ పేపర్ కూడా చించడం జరిగింది. ఇక ఇదంతా అయిపోయిన తర్వాత మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఆయన ప్రమోషన్ కోసం అని చెప్పి నాది గోల్డ్ పెట్టేసుకున్నారు సార్. సరే అని నేను ఇప్పుడు మీరు సిఐ మీద ఇన్ని ఆరోపణలు చేస్తున్నారు, మీతో మిమ్మల్ని ప్రేమిస్తున్నానని, లేదు మీరు మీ భర్తను వదిలేసి నేనే పెళ్లి చేసుకుంటాను, నా భార్య కూడా అనారోగ్యంతో ఉంది అని చెప్పి ఇవన్నీ మాయ మాటలు చెప్పాడు, మిమ్మల్ని నమ్మించాడు, మోసం చేశాడు అని చెప్తున్నారు. మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? మీతో ఆయన అంత క్లోజ్ గా ఉన్నాడని మీరు అంటున్నారు కదా, మీతో ఆయన కలిసి ఫోటోలు దిగడం కానీ, వీడియోస్ కానీ, మీతో స్పెండ్ చేసినప్పుడు ఉన్నటువంటి ఆ ఎవిడెన్సెస్ ఏమన్నా మీ దగ్గర ఉన్నాయా? సార్, నాకు నైట్ పెట్రోలింగ్ వచ్చి అంటే కొన్ని ఉండే సార్ నా దగ్గర, ఇప్పుడు వరకు ఉన్నాయి అంటే చూపిస్తా సార్. అయితే ఇంకా ఉండే కానీ ఆయన పెట్రోలింగ్ వచ్చి నా ఫోన్ లో నన్ను కిందకి దించేపాడు సార్. మాది పైన ఫస్ట్ ఫ్లోర్ ఉండేది. అయితే పిల్లలు కింద ఉండేవాళ్ళు. ఫోటోస్ ఉన్నాయా?
ఫొటోస్ ఉన్నాయి సార్. మరి అవి ఎందుకు బయట పెట్టలేదు మీరు? ఫోటోస్ ఉన్నప్పుడు ఎందుకు బయట పెట్టలేదు? ఇప్పటి వరకు నేను అంటే ఈ రోజే వచ్చారు సార్ నాకు. ఇక్కడ ఈ రోజే వరకు ఎఫ్ఐఆర్ అయింది 7వ తారీఖు అయింది సార్. ఇప్పటిదాకా నన్ను ఎవరు కలవలేదు. ప్లస్ నాకు వాళ్ళు థెఫ్ట్ ఉందన్నారు. ఏంటంటే వాళ్ళ అన్నయ్య అంటే వాళ్ళ అన్నయ్య ఎవరో మోహన్ అంట సార్. ఆయన అని ఆర్ఐ అంటే ఎవరు వాళ్ళ వల్ల నువ్వు కేసులు పెట్టినా ఏదైనా చేసినా ప్లస్ నా ఇన్సూరెన్స్ ఉపయోగిస్తా ప్లస్ నేను బయటకు వస్తా, నా సస్పెండ్ చేసినా కూడా 6 నెలల తర్వాత నేను జాబ్ లోకి వస్తా, పోనీ తీసేస్తారా జాబ్ లోంచి, నేను బతుకుతా పోయి వ్యవసాయం చేసుకుంటా, నువ్వేం చేసుకుంటావో చేసుకో, తర్వాత నీకే నష్టం అని చెప్పి నన్ను బెదిరించడం చేశారు సార్. అవును, ఇలా బెదిరించింది ఎంతకాలం అయింది? ఇప్పుడు మీతో గొడవ పెట్టుకొని పెళ్లి చేసుకోనని దూరంగా వెళ్ళిపోయి ఎంతకాలం అవుతుంది? దూరంగా వెళ్ళిపోయి జనవరి నుంచి స్టార్ట్ అయింది సార్. గొడవలు అయితే ఈ జనవరి నుంచే స్టార్ట్ అయినాయి మాకు. ఖచ్చితంగా జనవరి దాకా కలిసి ఉన్నాం సార్. ఫిబ్రవరిలోనో సమ్మక్క సారక్క జాతరలో కూడా కలిసాం సార్. అది ఎవిడెన్స్ అన్ని మాయం చేస్తాడు. సీసీ ఫుటేజ్లు ఇక్కడ తెలియకుండా ఇక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళు సహకరిస్తున్నారు. ఆ ఎవిడెన్స్ అనేది లేకుండా కలిసి తిరిగేది, మీతో సంబంధం ఉండేది. సో ఇవన్నీ కూడా డిపార్ట్మెంట్ లో ఉన్న వేరే వాళ్ళకు కూడా తెలుసా? వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఉందా? చూసారా సార్? ఇది ఇప్పుడు సిపి గారికి ఇచ్చినప్పుడు సార్ కాల్ రికార్డ్ ఒకటి కొన్ని ఇచ్చినాము. ఆయన ఎంక్వైరీ చేసిన దాంట్లో తెలిసిపోయింది సార్. ఆయన అబద్ధం చెప్తాడు. ఏదో ప్లాట్ అడ్డం పెట్టుకొని ఆమెకి అమౌంట్ కొట్టినా ఆమె ప్లాట్ రిజిస్ట్రేషన్ చేయట్లేదని వాళ్ళు పిలిపిస్తే వాళ్ళకి చెప్పడం జరిగింది. అది అబద్ధం అని అక్కడ ఎంక్వైరీ అప్పుడు సార్ ఇక్కడికి వచ్చి మా ఇంటి దగ్గర చేశారు. మా పిల్లల్ని అడిగారు, నన్ను అడిగారు. మొత్తం ఒక 15 days 20 days ఎంక్వైరీ అయిపోయింది సార్. అయిపోయిన తర్వాతనే 2 town కి రాశారు. ఇది జెన్యునే సార్, అమ్మాయి తప్పు చేయలేదని చెప్పారు సార్. సిపి సార్ ఇంటర్నల్ డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ కూడా జరిగింది సార్. జరిగితేనే నాకు ఒక అది ఏమంటారు దాని రిపోర్ట్ వస్తే ఆ రిపోర్ట్ కోసం కూడా నేను తిరిగాను సార్. తిరిగితే ఇప్పుడు మీడియా ముందుకు ఎందుకు రావాల్సిన పరిస్థితి వచ్చిందంటారు? ఓకే, ఇప్పుడు వైపు డిపార్ట్మెంట్లుగా ఎంక్వైరీ జరుగుతుంది, అతని మీద కూడా అది నేరం రుజువైతే చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉంది, మీకు కూడా ఏదైనా న్యాయం జరిగేటువంటి అవకాశం ఉంది. అలాంటప్పుడు మీరు ఇప్పుడు మీడియాకి రావడం చెప్పండి. ప్రొటెక్షన్ ఉంటదని వచ్చాను సార్. నాకు భయపెట్టిస్తున్నారు ఆయన. పెద్ద మనుషులు నువ్వు కేసు పెడితే నేను కూడా నీ మీద కేసులు పెడతా, ఎలిగేషన్స్ పెడతా, డబ్బులు డిమాండ్ చేస్తుందని పెడతా, లేకపోతే నువ్వు ప్లాట్ అమ్మింది నేను అందుకే ఆమె అకౌంట్ లో డబ్బులు కొట్టానని పెడతా. నాతో ఉన్నప్పుడు ఆయన ఖర్చులు పెట్టిన డబ్బులంట నాకు ప్లాట్ కట్టిందని చెప్తాడంట. ఇట్లా రకరకాల ఎలిగేషన్స్ నేను చీటర్ అంట ఏదేదో చెప్పి నన్ను ఇట్లా చేస్తున్నారు. నాకు రేపు ఏదైనా అయినా కూడా నాకు ఇప్పుడు అధికారులు నాకు ఎవరు సపోర్ట్ చేస్తారో నన్ను మరి నాకు వాళ్ళ ముందు థెఫ్ట్ ఉంది సార్. అందుకని నాకు భయం ఉండి నేను ఇప్పుడు మీడియా ముందుకు రావడం జరిగింది. ఏదన్నా జరిగితే రేపు ఆల్రెడీ బెదిరించాడు. ఏంటంటే నేనైతే సస్పెండ్ అయినా 6 నెలలకు వస్తా, డిస్మిస్ అయినా కూడా నేను పోతా. అసలు అయితే ఇంకొకళ్ళని సుప్రీంకోర్టు లాయర్ని పెట్టుకుంటా, నీ కేసు వాదించుకొని బయటకు వస్తా. ఏం చేస్తావు నువ్వేం చేయలేవు, నీ దగ్గర డబ్బులు లేవు. ఎంతకాలం పరిచయం అమ్మా మీ ఇద్దరికి? ఎంతకాలం నుంచి పరిచయం? 2.5 ఆల్మోస్ట్. అంటే ఇక ఖర్చుగా మనం చెప్పాలంటే ఎఫ్ఐఆర్ తో కలిపితే 2.5 సంవత్సరాలు సార్. అవతల కూడా 2-3 నెలలు 4 నెలలు తెలుసు కానీ ఇక ఎఫ్ఐఆర్ తో నువ్వు దగ్గర 2.5 సంవత్సరాలు అవుతుంది సార్. ఎంత వయసు ఉంటుంది ఆయనకి? ఆయన మీద ఎఫ్ఐఆర్ అయింది కదా, అప్పుడు ఆ డేట్ నుంచి చూసుకుంటే 2.5 సంవత్సరాలు. ఆయనకి ఎంత వయసు ఉంటుందమ్మా? ఆయనకి 45 సంవత్సరాలు సార్. అయితే వేరే టామ్ కూడా ఉంది సార్. అది దాని వల్ల నేను ఇప్పుడు డివైడ్ అవుదాం అనుకున్నాను. లేకపోతే మ్యారేజ్ చేసుకుంటాడా అని నేను ఖచ్చితంగా నేను అడుగుదామని నేను ముందుకు సార్ వాళ్ళని అడిగితే ఆల్రెడీ ఇంకొక ఆమె ముందుకు వచ్చింది నాకు ఫోన్లు చేయడం. నేనంటే ఇష్టం. మీతో కాకుండా ఇంకొక ఆమెతో కూడా సంబంధం ఉందంటారా? ఇప్పుడు భార్య కాకుండా మీరు కాకుండా ఇంకొక ఆమెతో కూడా ఆయనకి సంబంధం ఉందంటారా? ఆల్రెడీ నాకంటే ముందే ఉందంట సార్. ఇల్లందులో జాబ్ చేస్తుందంట. ఆయన జాబ్ చేస్తుంటే పరిచయం ఏంటంటే ఆ విషయం దాచిపెట్టి మళ్ళీ నన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పి, నన్ను ప్రేమిస్తున్నా అని చెప్పి ఇట్లా రకరకాల ఇబ్బందులు చేసి ఇట్లా దగ్గర అయ్యి మాకు అంతులేని ప్రేమ చూపించి ప్లస్ లాస్ట్ కి ఇట్లా చేయడం, మళ్ళీ భార్యతో కొట్టించి అక్కడ హైదరాబాద్ లో ఇబ్బంది పెట్టి భార్యతో ఎవరిని కొట్టించారు? ఓకే, వాళ్ళ వైఫ్ కొట్టింది మిమ్మల్ని. మాట్లాడుకుందాం రండి అని, గొడవలొద్దు ఏమొద్దు మాట్లాడుకుందాం సాల్వ్ చేసుకుందాం అని చెప్పి పిలిపించారు సార్. పిలిపించి అది కూడా వాళ్ళ ఆమె లేదని చెప్పింది. లేదని చెప్పి అక్కడికి వెళ్ళగానే వచ్చి కొట్టి చిత్రహింసలు పెడితే నేను 2ంటికి అక్కడ ఆ కేసు పెట్టి హాస్పిటల్లో చూపించుకొని 2ంటికి బస్సు ఎక్కితే నన్ను ఎక్కడ ఆ బస్సులు దొరకకపోతే ఎక్కడో కిలోమీటర్ దూరంలో బస్ స్టాండ్ దించితే అక్కడ డివైడర్ లేదు, బట్టలన్నీ చినిగిపోయినాయి. నా బాధ దేవుడికి తెలవాలి సార్. అక్కడ ఎట్లా దూకాలో సడన్ బస్సు ఇబ్బందులు చాలా పడి నేను వచ్చి బస్ స్టాండ్కి వచ్చి బస్ ఎక్కిన తెల్లవారు ఇంటికి వచ్చాను సార్. ఆ బట్టలతోనే నన్ను ఎంత చిత్రహింసలు పెట్టారంటే భార్యాభర్తలు మస్తు చిత్రహింసలు పెట్టారు.
ఇప్పుడు మీ భర్తని మీరు విడాకులు తీసుకున్నారా? మీ భర్తకు మీరు దూరం అయిపోయారా? ఇప్పుడు ఈ సీఐ పరిచయం అయిన తర్వాత ఇప్పించారు. విడాకులు విడిపోయినాం, ఇప్పించారు. అయిపోయింది. ఇంటికి సిఐ గారు ఏం పేరు సీఐ గారి పేరు? ఏం పేరు? రాజు నాయుడు. రాజు నాయక్. ఎస్. ఈ రాజు నాయకే మీరు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మీతో ఆయన పరిచయం అయిన తర్వాత దగ్గరుండి మీకు మీ భర్త నుంచి విడాకులు ఇప్పించాడు. మీకు మీ భర్తకి గొడవలు అవుతున్నాయని. అవును సార్. ఆ తర్వాత ఆయన మీతో ఎఫ్ఐఆర్ కంటిన్యూ చేశారు. మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు. అంతేనా మీరు చెప్పేది? మోసం చేసి మీ అదే భర్తకి సార్, అది మీ గోల్డ్ భర్తతో మీకు వివాహమై ఎన్ని సంవత్సరాలు అవుతుంది? వివాహం అయ్యి దగ్గర దగ్గర మాకు 19 ఇయర్స్ సార్. ఆయన నమ్ముకొని ఆయన చెప్పిండని ఆయన మాట మీద నేను నా అన్ని ఇయర్స్ వివాహ జీవితాన్ని కూడా వద్దనుకొని నేను ఆయన్ని ఇది చేస్తే ఆయన నన్ను ఇట్లా చేయడం కరెక్ట్ కాదు. 19 ప్లస్ సంవత్సరాలు అయింది మీరు పెళ్లి చేసుకుని, మీకు 19 సంవత్సరాలు అయింది. సో మీ భర్తతో గొడవ రావడం వల్ల మీరు పోలీస్ స్టేషన్ ఆశ్రయించారు. సో అది అదనంగా చూసుకొని ఆయన మీతో సంబంధం పెట్టుకొని మిమ్మల్ని మోసం చేసి మీ భర్తకు దగ్గరుండి విడాకులు ఇచ్చారు. మీకు పిల్లలు ఉన్నారా? ఉన్నారు సార్. ఎంతమంది పిల్లలు ఉన్నారు? వాళ్ళ వయసు ఎంతమ్మా? వాళ్ళది 17 సంవత్సరాల ఒక అమ్మాయి, 20 సంవత్సరాల ఒక అమ్మాయి సార్. ఇప్పుడు వాళ్ళు ఎవరితో ఉన్నారు? మీ భర్తతో ఉన్నారా, మీతో ఉన్నారా? నాతోనే ఉన్నారు సార్, నాతోనే ఉన్నారు. ఎటు కాకుండా వాళ్ళకి అయిపోయింది తెలుసా? సార్ మా వాళ్ళకి బతుకు. తెలుసా? ఇప్పుడు వాళ్ళకి తెలుసా ఈ సిఐ వ్యవహారం తెలుసా? ఆయన మిమ్మల్ని ఆ, నమ్మించి సార్ ఇంటికే వచ్చేసారు. మా పిల్లలకి బిర్యానీ చేసి అంటే చెప్పకూడదు కానీ ఆయన ఇంట్లో ఉండి నా భర్త లెక్క అన్ని సేవలు చేశారు మాకు. మంచిగా ఉన్నారు. మాతో తిరిగాడు, ఉన్నాడు. గుళ్ళకి గోపురాలకి బొట్లు పెట్టడం, గాజులు తొడగటం, మెట్టలు పెట్టడం ఇవన్నీ చేశారు కదా సార్. మా పిల్లల్ని కూడా అడిగితే ఒకసారి వాళ్ళ గొడవ చేస్తుంటే మా అడుగులేని ఇబ్బంది నీకెందుకు శాలిని అని చెప్పి మా పెద్ద పాపతో కొంచెం ఆర్గ్యుమెంట్ కూడా జరిగింది. ఎవరికి మా ఆర్గ్యుమెంట్ పెద్ద జరిగిందా? పాపకి మీ పెద్ద మా పాపకు? పెద్ద పాపకి సిఏ గారికి ఆ. అంటే మీ రాజు పెద్ద సిఏ పాప గారికి క్వశ్చన్ చేసిందా? ఇది తప్పు అని చెప్పి క్వశ్చన్ చేసిందా? అడిగితేనే మా ఆవిడకి తెలుసురా, మీ పెద్దోళ్ళం, నీకెందుకు, మా ఆవిడకి లేని అబ్జెక్షన్ నీకెందుకు, సపోర్ట్ చేయకుండా ఉండొచ్చు కదా, ఎందుకు కరెక్టే అమ్మా, నాకు మీరు చెప్తుంది సార్ వాళ్ళ నమ్మారంటున్నారు, వల్ల. మోసపోయానంటున్నారు. మీకు కూడా పెళ్లి చేసుకోవాల్సినటువంటి ఇంచుమించు ఆ వయసు ఉన్నటువంటి పాప కూడా ఉంది. సో ఆ పాప ఎప్పుడు అడగలేదా నిజంగానే పెళ్లి చేసుకుంటాడా, నాన్న వదిలేశారు, ఫాదర్కి విడాకులు ఇచ్చేసావని చెప్పని ఎప్పుడు గట్టిగా మాట్లాడడం జరగలేదా? మీరు నమ్మారు ఆయన. చెప్పింది సార్. అది నాకు చెప్పారు ఆల్రెడీ. మా ఇద్దరి చాట్లు కూడా బయట పెడితేనే నేను గట్టిగా ఫ్లాట్ రాసి ఇచ్చిందని ఆయన కొంచెం నాకు అమౌంట్ కొడితే నగదు ఫోన్ పే లో అది ఫ్లాట్ కొన్నాడని ఒట్టిగానే రాసి పెట్టాను సార్. దాన్ని ఇలా ఆసరా పెట్టుకొని ఫ్లాట్ అమ్మిందని వేరే కేసు పెడతానని బెదిరియడం, లేకపోతే మా అన్నయ్య వాళ్ళు వచ్చి నిన్ను ఏదో చేస్తారని బెదిరియడం, లేకపోతే ఆయన వచ్చి నేను కేసు వేది సుప్రీంకోర్టు లాయర్ని పెట్టుకుంటా అని బెదిరియడం, లేకపోతే అమౌంట్ ఎంత కొట్టాడు రకరకాలుగా ఆయన? సార్. ఆయన అమౌంట్ ఎంత పంపాడు మీకు? నాకు ఇంట్లో ఉండంగా ఇంట్లో ఖర్చులకి అన్నిటికీ ఆయనే చూసుకునే సార్. మొత్తం అమౌంట్ బాగానే పంపించారు. ఒక 10 ఈ పైనే ఉన్నది. నెలకి ఎంత ఖర్చు పెట్టేవాళ్ళు మీకు? నెలకి వచ్చేసి ఇక అన్నిటికీ అంటే మా ఇంట్లో ఏం లేవు సార్. ఆయన వెళ్ళేటప్పటికి ఏమీ లేవు. కొంచెం ఆయన అన్ని కొంచెం పెట్టేయడం జరిగింది. అంటే ఇంట్లో ఖర్చులు బాగానే చూసుకున్నారు సార్. హ్మ్. అవును, అదే మీరు ఆ. ప్లాట్ కొనుక్కోవడానికి కూడా అవసరమైన డబ్బులు కూడా ఇచ్చారంటున్నారు కదా, అది ఎంత ఇచ్చాడు అంటున్నా నేను. ఫ్లాట్ అవసరం ఏంటంటే అంటే మాకు ఇంటి పన్ను దాదాపు ఒక 5, 6, 7 సంవత్సరాలు ఉంది సార్. అట్లా కొంచెం పెద్ద పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టారు. అందుకనే అన్ని డబ్బులు సెట్ అయినాయి. అందులోటి అమ్మాయి హైదరాబాద్ లో సెట్ అవుతా అంటే ఆ అమ్మాయికి ఒక 2 lakhs వేసాడు. అక్కడే ఉంటాను, నాకు సినిమా అంటే ఫీల్డ్ ఇష్టం అని అంటే సరే అని అమ్మాయికి సెట్ చేశారు. అట్లా ఎక్కువ అయినాయి సార్. వేరే విషయాల మీద కాకుండా ఇంట్లో ఖర్చులు అయితే తక్కువ అయినాయి కానీ కొన్ని కొన్ని బిల్లుల వల్ల ఆయనకి అంత అమౌంట్ పడింది. ఒక ఓ, 13 దాకా అయినట్టున్నాయి సార్. మరి ఎక్కడొచ్చిందంటారు ప్రాబ్లం? ఎక్కడొచ్చింది? ఎందుకు రివర్స్ అయ్యారు? అంత ఖర్చు పెట్టి మొత్తం మీ పిల్లలకు సంబంధించి కూడా ఆయనే దగ్గరుండి చూసేవాళ్ళు అదే అంటున్నారు. ఇల్లు కూడా మేము అసలు సార్ తేలుకోలేకపోతున్నాం సార్. అదే అర్థం కావట్లేదు. ఆ ముస్లిం ఆవిడ వల్లనా మరి లేకపోతే భార్య వల్లనా ఏంటో మాకు అర్థం కావట్లేదు. ఇప్పటికి కూడా నేను అడిగాను ఆయన్ని, నేనేమైనా తప్పు చేశానా అని అడిగాను సార్. డైరెక్ట్ అడిగా, నేనేమైనా తప్పు చేసినానుంటే నువ్వు ఇప్పుడు ఒక పోలీస్ అతను నా మెసేజ్లన్నీ ఏమైనా నేను తప్పు చేసిన ఉంటే అక్కడే నేను ఊరేసుకొని చచ్చిపోతాను కూడా బతిలాడాను సార్. పిల్ల అమ్మాయిని హైదరాబాద్ పంపించారు, లొకేషన్ పెడుతున్నారు. మరి అక్కడికి పోతే భయం అవుతుంది, కొంచెం చూడంటే కూడా బ్లాక్ చేశాడు. అన్యాయంగా బ్లాక్ చేసింది సార్ మా నెంబర్లన్నీ. మరి మా తప్పు ఏమీ లేదు. మీరు ఇప్పుడు ఇప్పుడు భార్య నెంబర్ మీరు ఇప్పుడు పెట్టుకొని ఏం వచ్చినా కోరుకుంటున్నారు? మీకు ఇప్పుడు ఎలాంటి న్యాయం జరగాలనుకుంటున్నారు? సార్ ఎస్ ఇప్పుడు మిమ్మల్ని. హ్మ్. అటు కాకుండా ఇటు కాకుండా చేసిండు సార్ మా జీవితాలు. నా హెల్త్ ఖరాబ్ అయిపోయింది ఆయన వల్ల. నైట్ పగులు ఆయనకు వంట వండి పెట్టినా, చేసినా, చెందినా, ఆయన చూసుకున్నా. మరి వేరే వాళ్ళకి కూడా రేపు ఇంకొకరికి ఇట్లా కాకుండా నాకేం న్యాయం చేస్తారో పోలీసు వాళ్ళని నేనైతే కోరుకుంటున్నా. నాకైతే రేపు ఎలాంటి ఇది జరిగినా కూడా మరి నాకు మరి పోలీసు వాళ్ళు సాయం చేయాలి.
సో ఇది ఖమ్మం పోలీస్ స్టేషన్లో జరిగినటువంటి ఒక వివాహేతర సంబంధానికి సంబంధించినటువంటి అప్డేట్. మహిళ మాత్రం తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పడం వల్లే ఆయన్ను నమ్మాను. సో ఆయన నమ్మడం వల్లే తన భర్తకు కూడా విడాకులు ఇచ్చేశాను. ఇప్పుడు ఇద్దరు పిల్లల భవిష్యత్తు కూడా తనకు అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. సో ఇప్పుడు తనను బెదిరిస్తున్నాడు. పోలీసులను ఆశ్రయించడం వల్ల నువ్వేం చేసుకుంటావో చేసుకో, నేను ఎంత దూరమైనా వెళ్తాను, నిన్ను మాత్రం వదిలిపెట్టను అంటూ బెదిరించడం వల్ల ఇక చేసేది ఏం లేక మీడియా ముందుకు రావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. పోలీసులు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. ఎంక్వైరీలో కూడా తనదే తప్పు, తనే దోషి అని కూడా తేలినట్లుగా ఆమె చెప్తుంది. ఏదేమైనా మొత్తానికి ఖమ్మంలో ఉన్నటువంటి ఒక సిఐ చేసినటువంటి ఈ ఉదంతం ఇప్పుడు ఆ జిల్లాలోనే సంచలనంగా మారింది. మరి ఉన్నతాధికారులు ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకుంటారో, అలాగే ఈమెకు ఏ విధంగా న్యాయం చేస్తారో కూడా చూడాల్సినటువంటి పరిస్థితి.